वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ముఖ పుస్తకం ద్వారా వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా రామానుగ్రహ ప్రాప్తిరస్తు. రాముడు గంగా తీరాన్ని దాటి భరద్వాజ ఆశ్రమానికి పయనిస్తూ ఉన్నాడు. ఆయన నేరుగా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళొచ్చు, ప్రవేశించవచ్చు. కానీ అలా వెళ్ళరాదు అన్న విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఒక బాలకుణ్ణి పిలిచి, ఒక మునికుమారుణ్ణి పిలిచి, రాముడు వచ్చాడు అని మీ గురువు గారికి చెప్పండి, ద్వారం బయట మీ యొక్క దర్శనం కోసం వేచి ఉన్నాడు అన్న సంగతి చెప్పండి అని చెప్పంపాడు రాముడు. అట్లా భరద్వాజ మహాముని ఆ రాముడి యొక్క ఆ వార్తని చెవిలో పడగానే స్వీకరించినటువంటి వాడై ఆయన అన్నాడు, దృష్ట్వా రామం యథా న్యాయం పూజయిత్వా సలక్ష్మణం ఆహమే పర్ణశాలాంభో రామ రాజీవలోచన ఆగచ్చ పాదరజసా పునీః రఘునందన ఇత్యుక్తోటజమానీయ సీతయా సహ రాఘవౌ. ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా నేను. ఎందువల్ల అంటే ఈ భరద్వాజ మహర్షి పేరు వేదంలో కూడా వస్తుంది. వేద పారంగత్వాన్ని పొందాలని చెప్పి ఐతిహ్యం ఉంది వేదంలో ఈ భరద్వాజ మహర్షి గురించి. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తున్నా, నా తపస్సు యొక్క ఫలితం ఈనాడు ఫలించింది రామ, నీ దర్శన భాగ్యం చేత. ఇంతకాలం నా తపస్సుకు ఫలితం నీ దర్శనం. అద్యాహం తపసః పారం గతోస్మి తవ సంగమాత్ అని ఎంతో ఆనందాన్ని పొందాడు భరద్వాజ మహర్షి. ఇంకంతేకాకుండా రాముడు వనవాస దీక్షలో ఉన్నాడు కాబట్టి వన్యములకు తాపసులు ఏదైతే ఆహారాన్ని భుజిస్తారో దానినే రాముల వారికి అందించారు. మరి ఇదే భరద్వాజ మహాముని భరతుడు వచ్చినప్పుడు
ఆ ససైన్యానికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి విందును ఏర్పాటు చేశాడు. మరి రాముల వారికి అట్లాంటి విందును ఏర్పాటు చేయలే. ఏదైతే వన్యం సువిహితం, వన్యములైనటువంటి ఏదైతే పదార్థాలున్నాయో కందమూలాలు, వాటితోనే ఆయనకి ఆతిథ్యాన్ని వనర్చాడు భరద్వాజ మహాముని. ఇంకా అన్నాడు, ఆయన చూడండి రెండే మాటలు మాట్లాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడలే భరద్వాజుడు. రామా, నీ అవతారం దేనికోసం వచ్చిందో నాకు తెలుసు. నీవు ఎందుకోసం వనవాసం చేస్తున్నావో అది కూడా తెలుసు. నీవు ఇక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తావో అది కూడా తెలుసు. ఇదంతా ఎలా తెలుసంటావేమో నాకు. జ్ఞానదృష్ట్యాహం జాతయా, జ్ఞానదృష్టి, యద్దుస్తరం యద్దురాపం తత్సర్వం తపసా జిగీషు తపోహి దురతిక్రమం. తపస్సు అనేటువంటి ద్వారా నేను ఇదంతా కనుగొన్నానయ్యా. ఇంతకంటే నీతో నేను ఇంకేం మాట్లాడను అని అన్నాడు. ఇంకా వాస్తవానికి ఇంతకంటే మాట్లాడాల్సింది ఇంకేం లేదు. రామావతారం దేనికొచ్చింది, రాముడు ఇక్కడి నుంచి ఎటు బయలుదేరుతున్నాడు, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అన్న విషయాలు రాముడికే నేరుగా చెప్పి నేను ఇంకేం చెప్పను నీకు అన్నాడు. అయితే రాముడు అన్నాడు, అంటే తత్వాన్ని గ్రహించాడు కాబట్టి భరద్వాజుడు ఒక నవ్వు నవ్వాడు. రాముడు స్మితపూర్వాభిభాషి అన్నట్టుగా ఒక చక్కని నవ్వు నవ్వి, సరే అది అట్లా ఉండనియండి, నేనిప్పుడు మానవ రూపంలో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని నిర్దేశించండి అని అర్థించాడు రాముడు. అనుగ్రాహ్యాస్త్వయా బ్రహ్మన్ వనం క్షత్రియ బాంధవాహ, మేము క్షత్రియ బంధువులం, అంటే క్షత్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళం. మీ అనుగ్రహం మా మీద ఉండాలి. ఎందువల్ల అంటే నేను అవతారం దాల్చిన మహాపురుషుణ్ణే అయినప్పటికీ కూడా బ్రాహ్మణత్వంలో లేను, క్షత్రియంలో ఉన్నాను. కాబట్టి మీ అనుగ్రహం ఎప్పుడు నా యందు ఉంచాలి అని ఆ రాత్రి ఆయన పంచనే నిద్రించి మరునాడు ఉదయం తెల్లవారుజామున ఈ భరద్వాజ మహాముని యొక్క శిష్యుల ద్వారా వటువుల ద్వారా ఆయన యమునా నది దాటాడు. యమునాముత్తీర్య మునిదారకై కృతాప్లవేన మునినా దృష్ట మార్గేణ రాఘవ. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఈ పడవ నడిపింది ఎవరు అంటే ఈ మునికుమారులే నడిపారట. అంటే అక్కడ వేరేటువంటి వాళ్ళు ప్రవేశించేటువంటి అర్హత్వం అక్కడ లేదు. అంటే పడవ కూడా మడిదే అన్నట్టుగా. అట్లా కృతాప్లవేన మునినా దృష్ట మార్గేణ రాఘవ. అక్కడి నుంచి చిత్రకూటాద్రి అనేటువంటి చిత్రకూటానికి రాముడు, లక్ష్మణస్వామి, సీతామ్మవారు పయనించారు. అక్కడ ఎవరున్నారండి ఆ ఆశ్రమంలో అంటే వాల్మీకేర్ యత్ర చాశ్రమ, అక్కడ వాల్మీకి మహాముని ఉన్నాడు. ఆ వాల్మీకి ఆశ్రమం ఎలా ఉందండి అంటే చాలా అద్భుతంగా వర్ణించారు వాల్మీకి యొక్క ఆశ్రమాన్ని. నానా మృగ ద్విజాకీర్ణం నిత్యపుష్ప ఫలాకులం తత్ర దృష్ట్వా సమాసీనం వాల్మీకిం మునిసత్తమం ననామ శిరసారామో లక్ష్మణేన చ సీతయా దృష్ట్వా రామం రమానాథం వాల్మీకిర్లోకసుందరం. రామనామం జపించడమే కానీ రాముడు ఇట్లా ఉంటాడు అన్న విషయం వాల్మీకి తెలియదు. ఆయన రామనామాన్ని జపించి 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 ఆయన మీద పుట్ట పెరిగి రామాయణం రాసిన తరువాత రాముల వారు యొక్క తత్వం తెలుసుకున్నాడు, కానీ రాముడు ఈ ఆకారంలో ఉంటాడన్న విషయం ఆయనకు తెలియదు. అట్లా వాల్మీకి పులకిత గాత్రుడైపోయినాడు. నోట మాట రాలే. ఆ పరంధాముణ్ణి
అబ్బా ఈయన గురించి కదా ఇంతకాలం నేను తపస్సు చేశాను, ఇటువంటి మహాకావ్యాన్ని రాశాను నేను అని అటువంటి సాక్షాత్తుగా ఆ రామచంద్రస్వామి తన యొక్క కళ్ళ ఎదుట పడగానే వాల్మీకి అసలు ఇంక ఏమీ లేదు, నిశ్చేష్టుడైపోయినాడు, పరమానందాన్ని పొందాడు. అటువంటి వాల్మీకి మహర్షికి ఈ ముగ్గురు కూడా చక్కగా సాష్టాంగ నమస్కారం చేశారు. రాముడు, లక్ష్మణస్వామి, సీతామ్మవారు. దృష్ట్వైవ సహసోత్తస్థౌ విస్మయానిమిషేక్షణః ఆలింగ్య పరమానందం రామం హర్షాశ్రులోచనః. ఒక్కసారి ఆ రాముణ్ణి కౌగిలించుకొని ఆయన ఆనంద బాష్పాలు రాల్చాడు వాల్మీకి. వాల్మీకిని చూసి రాముడికి కూడా అటువంటి ఆనందమే కలిగింది. పూజయిత్వా జగత్పూజ్యం భక్త్యార్ఘ్యాదిభిరావృతః ఫలమూలైః మధురైః భోజయిత్వా చ లాలితః. చిన్న పిల్లవాణ్ణి గనక ఎట్లయితే లాలించి బుజ్జగించి ఇవి తిను అవి తిను, ఇది వేసుకో అది వేసుకో అని అన్నట్లుగా వాల్మీకి మహర్షి రాముడికి, లక్ష్మణస్వామికి, సీతామ్మవారికి ఆ ఉండేటువంటి రకరకాల ఆ వన్యములకు ఆ ఫలాలని అవన్నీ కూడా ఏర్చి తీసుకొచ్చి ఇది బాగుంటుంది, ఇది ఇలా కలుపుకోండి అని చెప్పి చాలా దగ్గరుండి వడ్డించి భోజనాన్ని పెట్టాడు. అది కూడా ఋష్యాహారమే, ఏదో అన్నము అటువంటివి కాకుండా ఫలమూలాదులే పెట్టాడట. అప్పుడు అవన్నీ ఆ సపర్యలు మొత్తం అయిపోయినాయి. ఆ తరువాత వాల్మీకి మహర్షితో మాట్లాడారు రాముడు. పితురాజ్ఞాం పురస్కృత్య దండకానాగతా వయం. దండకాన్ ఆగతాః వయం. దండకారణ్యము అని అనలే, ఏకవచన ప్రయోగం చేయలే. దండకాన్ అంటే అరణ్యములు, అరణ్యాని అంటుంది అమరకోశం. అటవ్యరణ్యమరణ్యాని అని అరణ్యాన్ని బహువచనంలో ప్రయోగించండి అంటున్నారు సందర్భాన్ని బట్టి. ఇక్కడ కూడా రాముడు దండకాన్ ఆగతాభయం, మేము ఈ దండకా నగరానికి మా తండ్రి గారు ఆదేశించారు, వెళ్ళమని చెప్పారు, అందువల్ల పితురాజ్ఞాం పురస్కృత్య, తండ్రి గారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని మేము ఈ దండకారణ్యానికి వెళుతున్నాము అని చెప్పాడు. అయితే రాముడు చూడండి గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు, వాల్మీకి అంతకంటే అద్భుతంగా మాట్లాడాడు. భవంతో యది జానంతి కిం వక్ష్యామో అత్ర కారణం యత్ర మే సుఖవాసాయ భవేతు స్థానం వదస్వ తత్ అని రాముడు అడిగాడు. ఏమడిగాడండి అంటే, ఓ మహాముని, నీవు ఈ అరణ్యంలో ఉంటున్నావు, ఇక్కడ ఎవరు మానవ సంచారం కూడా లేదు. మేము ఇంకాస్త ముందుకెళ్ళి ఈ చిత్రకూటాన్ని దాటి ముందుకెళ్ళి మేము వసిద్దామనుకుంటున్నాము దండకారణ్యానికి. దీని తర్వాత దండకారణ్యం, ఇక్కడ దాకా దండకారణ్యం కాదు. అటువంటి ప్రకారంగా మమ్మల్ని, నేను సీత ఎక్కడ సుఖంగా ఆనందంగా ఉంటామో ఆ స్థానాన్ని గురించి మాకు చెప్పండి. ఎందువల్ల అంటే మీరు సర్వం ఎరిగిన వాళ్ళు, మీకు తెలియందంటూ ఏమీ లేదు. ఇక్కడ అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి మాకేం తెలుసు, కాబట్టి మీరు మమ్మల్ని ఆ మార్గ నిర్దేశం చేసి మాకు సుఖస్థానాన్ని చెప్పండి అని అడిగాడు. ఇదేదో మామూలుగా అడిగిన మాట కాదు, చాలా బరువైనటువంటి మాట అడిగాడు రాముడు. ఆ బరువు ఎంతటిదో వాల్మీకి ఉత్తరం ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడు వాల్మీకి అన్నాడు, ముని సస్మితమబ్రవీత్. ముని అంటే వాల్మీకి, సస్మితం అంటే కొద్దిగా నవ్వి, అబ్రవీత్ పలికాడట ఆయన. ఏమంటున్నాడు ఆయన చూద్దాం ఇప్పుడు. త్వమేవ సర్వలోకానాం నివాసస్థానముత్తమం తవాపి సర్వభూతాని నివాస సదనాని. నీవే అందరిలో ఉన్నావు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా
భుంక్తే విశ్వభుగవ్యయ అని ఏవైతే మనకు శ్రీమన్మహాభారతంలో విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రంలో వచ్చేటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో అవి ఇక్కడ ఆయన చెప్పాడు. ఈ సమస్త లోకములు మొత్తం కూడా నీ అధీనంలోనే ఉన్నాయిగా స్వామి, నీవే కదా. కాబట్టి నీవు ఎక్కడ ఉంటావన్నటువంటి దాన్ని నేనేం చెప్పను, ఎలా చెప్పగలను నేను? నీవు లేనటువంటి స్థానం ఎక్కడుంది? అన్ని చోట్ల నువ్వు ఉన్నావు, కానీ ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావు స్వామి నేను ఎక్కడ ఉండాలి అంటున్నావు కదా. సరే, ఇది వేదాంతార్థాన్ని చెప్పాను, ఇక నీవు ఎక్కడ ఉంటావో ఆ మార్గాన్ని నిర్దేశిస్తాను అని తద్వక్ష్యామి రఘుశ్రేష్ఠయత్తే నియతమందిరం. ఇక్కడి నుంచి ఒక 5-6 శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్పారు వాల్మీకి మహర్షి. నువ్వేమడిగావు స్వామి? నేను సీత ఎక్కడ ఆనందంగా ఉంటామో ఆ స్థానాన్ని చెప్పండి అని అడిగావు కదా. చెబుతున్నానయ్యా అన్నాడు. శాంతానాం సమదృష్టీనాం అద్వేష్ట్రూణాం చ జంతుషు త్వామేవ భజతాం నిత్యం హృదయంతేధి మందిరం. శాంతులు అంటే నిత్యం కూడా, శాంతి అంటే ఈ శాంతి కాదు, అంటే ఎటువంటి ఐహిక ఆముష్మిక కామనలు లేనటువంటి స్థితిని శాంతం అంటారు. శాంతిరేవాధిగచ్చతిని భగవానుడు చాలాసార్లు చెప్తాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పి ఆ బ్రాహ్మీ స్థితి ఏదైతే ఉందో అది శాంతి. అంటే ఎటువంటి కామనలు ఇంకా లేవు అక్కడ, మోక్షేచ్ఛ కూడా ఉండదు, దాన్ని శాంతి అంటారట. దాన్ని చెప్పారు శాంతిని. అటువంటి శాంతియుతంగా ఉండేటువంటి శాంతి కాముకులు ఎవరైతే మునులు ఉన్నారో వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క హృదయం నీకు ఈ సీతకి ఇద్దరికి కూడా ఆవాస స్థలం. అంటే యోగి హృధ్యానగమ్యం అంటే ఎక్కడుంటావయ్యా అంటే పరమాత్మ చెప్పాడు, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండని చెప్పి స్వామే చెప్పాడు. నయోగి యోగినాం బృందే మద్భక్తాయత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు స్వామి. కాబట్టి నీకు నివాస స్థానం, నిజమైనటువంటి నివాస స్థానం ఏందో ఈ 14 ఏళ్లే కదా నువ్వు ఉండేది ధనకారణ్యంలో. కానీ ఇది 14 ఏళ్లకే ఉండేటువంటి నివాస స్థానం కాదు నేను చెప్పేది, శాశ్వతమగు నివాస స్థానం చెబుతా నీకు అని. సమదృష్టీనాం ఎవరి యందు కూడా భేద దృష్టిదైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో, అద్వేష్ట్రూణాం ఎవరితోనూ గొడవ లేకుండా ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో ఉండాలి నువ్వు, అది నీకు నివాస స్థానం అని చెప్తున్నానయ్యా రామ. త్వామేవ భజతాం నిత్యం, ఎల్లప్పుడూ ఏకాగ్ర మనస్సుతో ఎవరైతే నీ గురించే ధ్యానం చేస్తారో, తపస్సు చేస్తారో వాళ్ళ హృదయంలో నీవు నివాసం ఉండవయ్యా స్వామి సీతామ్మవారితో పాటు అని చెప్పాడు. ఇంకా దీంతోనే ముగించలే ఆయన. ధర్మాధర్మాన్ పరిత్యజ్య త్వామేవ భజతో నిశం సీతయా సహతే రామ తస్య హృత్సుఖమందిరం. ఈ ధర్మమా ఆ ధర్మమా, అది చేద్దామా ఇది చేద్దామా అన్నటువంటి వివక్ష లేకుండా భగవంతుడి యొక్క వాక్యంలో చిట్ట చివరి శ్లోకంలో చెప్పినట్టుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్నే శరణు పొందవయా అని చెప్పినట్టుగా, ఇంకంతేకాకుండా భీష్మ పితామహుడు కూడా ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా అని ఉత్తరం చెప్పాడు. ధర్మరాజు ఏమడిగాడు? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః అని అడిగినప్పుడు, మీకు ఇంత అనుభవ జ్ఞానంలో ఏ ధర్మం చాలా గొప్పదండి అని అడిగితే భీష్ముణ్ణి ఆయన చెప్పాడు భీష్మోవాచలో ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః అని ఆయన చెప్పాడు. కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టి నీవే పరాయణుడివి,
నీవే పరమాగతివి అగు నిన్న ఏ రకంగా అయితే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ హృదయం అనేటువంటిది మీ ఇద్దరికి మీ ఇరువురికి రామ సీతలకి అది ఆవాస స్థానమయ్యా, అది పదిలంగా ఉండేటువంటి స్థానం చెబుతున్నానయ్యా మహానుభావ విను అన్నాడు. ఇంకా అంతేకాకుండా ఇంతటితో వీరమంతుడు ఇంకా చెబుతున్నాడు. త్వన్మంత్రజాపకోయస్తు త్వామేవ శరణం గతః నిర్ద్వంద్వో నిస్పృహస్తస్య హృదయంతే సుమందిరం. ద్వంద్వములు అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతములు ఉష్ణములు, సుఖములు లాభములు, లాభాలాభౌ జయాజయౌ అని చెప్పినట్టుగా యో మద్భక్త సమే ప్రియ అని భగవానుడు భక్తి యోగంలో చెప్పాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవ చ నిర్మమో నిరహంకారః అని చెప్పినట్టుగా ఇక్కడ నిర్ద్వంద్వో నిస్పృహస్తస్య, ఎవరైతే ద్వంద్వాలు సహిష్ణుత్వంగా కలిగి ఉన్నటువంటి యోగులున్నారో, ఇంకంతేకాకుండా త్వామేవ శరణం గతః, నిన్నే శరణు పొంది శరణాగతి చెంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయం. అందుకే స్వామి ఏమన్నాడు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పినట్టుగా నన్ను ఒక్కసారి శరణు పొందితే చాలు, నేను వాణ్ణి కాపాడుతాను అని రామాయణంలోనే మనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే అనన్య పరాయణత్వంగా నిన్ను శరణు పొందుతారో వాళ్ళ హృదయంలో నీవు నివాసం చేయవయా సీతామ్మవారితో పాటుగా అని చెప్పారు. ఇంకా అంతేకాకుండా ఇంకా 2 శ్లోకాలు చెప్పారు. ఇవి అందరికీ ఉండేట కొందరు ఎందుట్లో ఏ కేటగిరీలే అందరూ భక్తులు ఎలా ఉంటారో భక్తుల యొక్క స్థితిని చెప్పారు ఇక్కడ. నిరహంకారిణ శాంతా ఏ రాగద్వేష వివర్జితాః సమలోష్టాశ్మకనకాస్తేషాంతే హృదయం గృహం. సమలోష్ట అశ్మ కనకాహ అంటే మట్టి పెడ్డకు బంగారు ముద్దకు కూడా తారతమ్యం చూపించకుండా ఎవరైతే ఉంటారో, అంటే పరమయోగ అవధూత లక్షణాల్లో ఉండేటువంటి స్థితి ఇది. అది బంగారు ముద్దనా, అది వెండి ముద్దనా, మట్టి ముద్దనా అనేటువంటిది పసిపిల్లగాళ్ళకి ఎట్లయితే తెలియదో అటువంటి వాళ్ళ పసిపిల్లల్లాంటి మనసులో ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో, వాళ్ళ యొక్క మానస వీధిలో నువ్వు సంచరించవయ్యా అని చెప్పాడు. నిరహంకారిణ, ఎటువంటి అహంకారం లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ యొక్క మనస్సుల్లో శాంతాః రాగద్వేష వివర్జితాః అని చెప్పి ఇంకా చెప్పారు. యో నద్వేష్టి అప్రియం ప్రాప్య ప్రియం ప్రాప్య న హృష్యతి సర్వం మాయేతి నిశ్చిత్య త్వాం భజేత్ తన్మనో గృహం అని ఇన్ని రకరకాలుగా వాల్మీకి మహర్షి రాముడు మేము ఎక్కడ నివాసం చేయాలయ్యా అని అడిగితే ఆయన ఏమడిగాడు? ఈ దండకారణ్యాలు మాకు తెలియవు, మేము ఎక్కడ నివాసం చేయాలి అంటే వాల్మీకి వేదాంత ధోరణిలో నీ నివాసం ఈ అడవిలో కాదయ్యా, గుండె అనేటువంటి అడవిలో, నీవు ఈ శరీరం అనేటువంటి అడవిలో ఉండాలి, నువ్వు మానవుడి యొక్క భక్తి సామ్రాజ్యంలో ఈ కీకారణ్యంలో జీవించాలి. దండకారణ్యం కంటే ఇది చాలా గహనమైనటువంటిది ఈ యొక్క స్థానం, చెప్పే స్థానం అని. పశ్యంతి ఏ సర్వగుహాశయస్థం త్వాం చిద్ఘనం సత్యమనంతమేకం అలేపకం సర్వగతం వరేణ్యం తేషాం హృదబ్జే సహసీతయా వసా అని ఇన్ని రకాలుగా చెప్పారు. ఇది చూస్తుంటే ఎట్లుందండి అంటే శ్రీమద్భగవద్గీతలో ఇదే అర్థాన్ని చాలా అద్భుతంగా మనకు 12వ చెప్పారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నే లోకాన్నో ద్విజతే జయః హర్షామర్షభయోద్వేగైః
ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః అని ఏదైతే గీతావాక్యంలో చెప్పబడి ఉన్నటువంటి సార ఉద్ధృతం ఏదైతే ఉందో వాల్మీకి మహర్షి అదే అర్థాన్ని యథాతథంగా ఆ పద్యాల యొక్క ఆ శ్లోకాల యొక్క సీక్వెన్స్ ఏది ఉందో అదే ప్రకారంగా ఇక్కడ రాముల వారితో ఆయన మాట్లాడారు అదే అర్థాన్ని. ఇంక అంతేకాకుండా స్వామి ఎటువంటి స్థానంలో నీవు అటువంటి యోగుల యొక్క హృదయం అనేటువంటి ఈ భక్తుల యొక్క ఏదైతే వివరణ ఇచ్చామో నేను ఆ వివరణాత్మకంగా వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండవయ్యా అని చెప్పిన తర్వాత తన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పాడు వాల్మీకి. నీ నామ మాహాత్మ్యం ఎవరికి తెలుసు అంటే ఆంజనేయ స్వామికి తెలుసు, తర్వాత మళ్ళీ వాల్మీకికే తెలుసు. రామనామం యొక్క వైభవం, రామనామ మహాత్మ్యం ఎరిగిన వాళ్ళు ఎవరండి అంటే ఆంజనేయ స్వామి, వాల్మీకి, దాని తర్వాత శంకరుడు, వీళ్ళకే తెలుసు. అటువంటి ప్రకారంగా నేను పూర్వకాలంలో పెద్ద కిరాతుణ్ణి, ఆ కిరాత జన్మలో ఉండి అందరినీ కూడా విశేషంగా దండన చేసి వాళ్ళని భగ్నపరిచి దొంగతనాన్ని చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి అనేక వస్తువులను నేను కాజేసి వాళ్ళని అనేక రకాలుగా బాధ పెట్టి కొన్ని సందర్భాల్లో సంహరించి కూడా నేను అనేక రకాలుగా జీవనం చేసేటువంటి వాణ్ణి స్వామి రామ అని చెప్పి వాల్మీకి తన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా అద్భుతంగా కొనసాగించాడు. ఆ వృత్తాంతాన్ని రాముడికి చెప్పాడు. ధనుర్బాణధరో నిత్యం జీవానాం అంతకోపమః ఏకదా మునయస్సప్త దృష్ట్వా మహతి కాననే. ఈ అటవీ ప్రాంతంలో దండకారణ్య భాగంలో నేను అందరినీ ఇలా లూటీ చేస్తూ ఉండగా ఒకనాడు మునయః సప్త ఋషులు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా వాళ్ళ మీద కూడా నా కన్ను పడిందయ్యా. వాళ్ళు వీతరాగలు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, రుద్రాక్షమాలలు తప్పించి, కమండలాలు తప్పించి, జపమాలలు తప్పించి ఏం లేవు, చక్కని వస్త్రాలు వేసుకున్నారు. ఆ వస్త్రాలని, ఆ కమండలాలని, ఆ రుద్రాక్షలని తీసుకున్నా కూడా నా జీవనం జరుగుతుందనేటువంటి భావనతోని నేను వాళ్ళని అడ్డుకున్నాను. గ్రహీతు కామస్తత్రాహం తిష్ఠేతి చాబ్రువం దృష్ట్వా మాం మునయో పృచ్ఛన్ కిమాయాసి ద్విజాధమా. ఏమయ్యా, మా దగ్గర ఏముందిరా ఆయన పీక్కోవడానికి? మేము సాధువులము, సన్యాసులము, మా దగ్గర ఎటువంటిది ఏమి ధనం అనేటువంటిది లేదు, సువర్ణం లేదు, ఏం లేదు. ఈ కమండలాలతో, ఈ జపమాలలతో, ఈ ఉన్న నారవస్త్రాలతో ఏం చేసుకుంటామంటే నాకు మీ దగ్గర ఏం లేకపోతే దీన్నే తీసుకొని పోతాను, మాకు ఇవే ఇవ్వండి అయ్యా అన్నాడట. అటువంటి సప్త ఋషుల యొక్క కృపాపాత్రం కలిగింది ఈయనకి, ఈ కిరాతకుడికి. అటువంటి సప్త ఋషులతో ఏం మాట్లాడాడు, వాళ్ళేం వాకృచ్చారు, వాల్మీకి యొక్క జన్మ వృత్తాంతం ఎట్లాంటిది, ఆయన ఏమేం మాట్లాడాడన్న విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. చాలా కడు రమ్యంగా వాల్మీకి జన్మ వృత్తాంతం ఇక్కడ మనకు గోచరిస్తుంది అధ్యాత్మ రామాయణంలో. ఆ వాల్మీకి వాళ్ళతో ఏం చెప్పాడు, ఈయన వాల్మీకి ఎందుకైనాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం, ఎందువల్ల అంటే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన, ప్రచేతసుని యొక్క కుమారుడుగా మనం చెబుతారు. ఈయన వాల్మీకి ఎట్లయినాడు, ఈ కిరాత జన్మ ఏమిటి అనే విషయాన్ని కూడా మనం రేపు విషయంలో చర్చిద్దాం. అందరికీ కూడా ఎవరైతే ఈ వాల్మీకి మహర్షి రాముల వారికి నిర్దేశించినటువంటి ఏదైతే స్థానం ఉందో, అంటే పవిత్రుల యొక్క హృదయమే రాముల వారి యొక్క నివాస స్థానమయ్యా అని రాముల వారికే చెప్పాడు వాల్మీకి. కాబట్టి హృదయంలో రాముడు నివాసం చేయాలంటే ఏ లక్షణాలు చెప్పాడో, అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకారః, ఇవన్నీ లేకుండా ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో ఉంటాడు. కానీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కూడుకుండేటువంటి హృదయంలో రాముడు వసించడు.
రాముడు దేవత ఆహ్వానం చేయాలి. రమ్ము నా ఆత్మపీఠముపైకి అంటాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. హృదయమే చేతి కందివ్వనుంటి రమ్ము ఆత్మపీఠముపైకి, నా యొక్క దేహమే పీఠం, ఆ పీఠంలో వచ్చి కూర్చోవయ్యా. ఎందువల్ల అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదేదజ్ఞాన నిర్మాల్యం సులభం భావేన పూజయేత్. అట్లా మన యొక్క శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చేసినప్పుడే కదా రాముళ్లాంటి వాడు హృదయంలో వచ్చి నిలుస్తాడు, మిగతా వాళ్ళ హృదయాల్లో ఉండడు. కాబట్టి మన హృదయాన్ని ఒక పవిత్ర దేవాలయంగా మరల్చి పరమాత్మని యొక్క విధానాన్ని ఆహ్వానం చేయగలిగేటువంటి శక్తిని మనం సంపాదించాలంటే తపస్సు చేయాలి, శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి, ధ్యానం చేయాలి, స్వామివారి గురించి అర్చించాలి. అటువంటి ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయాలలోనే స్వామి నివాసం చేస్తాడు అని వాల్మీకి మహర్షి తాను ఎటువంటి కిరాతకున్నో అటువంటి నన్ను కూడా ఈ రకంగా మార్చావయ్యా, నీ యొక్క నామ మహాత్మ్యం అంత గొప్పదని చెప్పినటువంటి సన్నివేశం మనం ఇవాళ చూస్తున్నాం. రేపటి విషయంలో మనం చక్కగా ఈ స్వామి ఏ రకంగా ముందుకెళ్ళారు, ఇంకా ఏ మార్గంలో ఆయన ముందుకెళ్తున్నాడు, ఏ రకంగా సంచరిస్తున్నాడన్న విషయాన్ని మనం గమనిద్దాం. అందరికి కూడా స్వస్తి సర్వేషాం భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై సీతారామచంద్ర స్వామి భగవాన్ की जय.